హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసేద్దాం రండి. దానికోసం ఒక అరకేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, పెరుగు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆ చికెన్ని వేసి బాగా మసాలా అంతా పట్టినట్టు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి తర్వాత మసాలా దినుసులన్నీ వేసి కలుపుకొని ఒక 5 పచ్చిమిరపకాయలను వేసి ఏగనిచ్చాక కాజు వేసి ఏగనిచ్చాక ఉల్లిపాయలను ముక్కలను వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత శుభ్రంగా వాటిని కలిపిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత ఏదైతే మనం ముందుగా చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మన బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి వాటర్ కలిపి శుభ్రంగా కలిపి దానికి తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలిపి సరిపోయినంత ఉప్పు చూసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి 3 విజిల్లు వచ్చిన తర్వాత హాఫ్ చేసి తీస్తే మన వేడి కుక్కర్లో చేసిన చికెన్ బిర్యానీ రెడీ అండి. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.